ఇప్పుడు ఆడ్ డేస్ అంటే ఏంటియో చూద్దాం. ఆడ్ డేస్ ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ప్రతి మంత్లో కూడా ఆడ్ డేస్ కనుక్కుందాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనవరి మంత్ తీసుకుంటున్నా. ఇక్కడ ఎన్ని డేస్ ఉంటాయి మనకు? 31 డేస్ ఉంటాయి. ఈ 31 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? ఓకేనా. ఆడ్ డేస్ అని ఎక్కడ మీరు కనిపించినా 7తో డివైడ్ చేయండి సరిపోతుంది. అంటే జనవరి మంత్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయంటే దేంతో డివైడ్ చేయమని చెప్పేసిన 7తోని. 31 అనేది 7 4s 28. అక్కడ 31 ఉంది కాబట్టి రిమైండర్ 3. అంటే 31 ఉన్న మంత్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఐ మీన్ జనవరి మంత్లో ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి? 3 ఆడ్ డేస్ వచ్చినాయి. నెక్స్ట్ ఫిబ్రవరి, ఇక్కడ 28 డేస్ ఉంటాయి ఆర్ 29 డేస్ ఉంటాయి. నార్మల్ ఇయర్లో 28 డేస్ ఫిబ్రవరి మంత్లో ఉంటే 7తోని ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది కాబట్టి ఆడ్ డేస్ 0. లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో 29 డేస్ ఉంటాయి కాబట్టి 29ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1. నెక్స్ట్ మార్చ్లో 31 డేస్ ఉంటాయి. ఆల్రెడీ 31 డేస్లో వచ్చినప్పుడు 7తో డివైడ్ చేస్తే నీకు రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. నెక్స్ట్ ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి 7తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 2. కాబట్టి ఏప్రిల్లో ఆడ్ డేస్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ మేకి సంబంధించి 31 డేస్ ఉంటాయి, 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 కాబట్టి ఆడ్ డేస్ 3. జూన్లో 30 డేస్ ఉంటాయి, 7తో డివైడ్ చేస్తుంటే రిమైండర్ 2 అని కాబట్టి ఆడ్ డేస్ అనేది 2 ఉంటాయి. నెక్స్ట్ జూలైలో 31 డేస్ ఉంటాయి, 7తో డివైడ్ చేస్తే 3. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 31 డేస్ ఉన్న దగ్గర 3 ఆడ్ డేస్ వస్తున్నాయి, 30 ఉన్న డేస్ దగ్గర 2 ఆడ్ డేస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఆగస్ట్లో మళ్ళీ 31 డేస్ ఉంటాయి, 7తో డివైడ్ చేస్తే ఆడ్ డేస్ 3. నెక్స్ట్ సెప్టెంబర్లో 30 డేస్, 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 2. అండ్ అక్టోబర్లో 31 డేస్, 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 3. నెక్స్ట్ నవంబర్లో 30 డేస్, 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 2. నెక్స్ట్ డిసెంబర్లో 31 డేస్ ఉంటాయి, 7తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 3. ఇవన్నీ ప్రతి మంత్లో వచ్చే ఆడ్ డేస్. జనరల్గా అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 31 డేస్ ఉన్న దగ్గర 3 ఆడ్ డేస్, 30 డేస్ ఉన్న దగ్గర 2 ఆడ్ డేస్. ఫిబ్రవరి మంత్లో అయితే నార్మల్ ఇయర్ వస్తే 0 ఆడ్ డే, ఐ మీన్ లీప్ ఇయర్ వస్తే 1 ఆడ్ డే. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇయర్ చూద్దాం. మరి నార్మల్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? జనరల్గా చెప్పండి, నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్. మనకు ఆడ్ డేస్ కావాలంటే దేంతో డివైడ్ చేస్తాం? 7తో డివైడ్ చేస్తాం. కాబట్టి 365ని 7తో డివైడ్ చేయండి. 7 5s 35, రిమైండర్ 15 అండ్ 7 2s 14, రిమైండర్ 1. సో నార్మల్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 1 ఆడ్ డే. ఓకే. నెక్స్ట్ లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఆడ్ డేస్ ఐడెంటిఫై చేయాలంటే డివైడెడ్ బై 7. సో కాబట్టి 366/7, 7 5s 35 అండ్ రిమైండర్ 16 అండ్ 7 2s 14, రిమైండర్ 2. సో ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి? 2 ఆడ్ డేస్ వచ్చినాయి. ఓకేనా. ఒక నార్మల్ ఇయర్లో అయితే 1 ఆడ్ డే వచ్చింది అండ్ లీప్ ఇయర్ అయితే 2 ఆడ్ డేస్ వచ్చింది. ఇదంతా కూడా ఆడ్ డేస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. రైట్. సో కొన్ని మోడల్స్ చూద్దాం ఇప్పుడు. సో ఎలాంటి మోడల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ సేమ్ ఉండి ఇయర్లో మాత్రం తేడా ఉన్నప్పుడు సో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అన్న దానిపై ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా. 2 జూలై 2016 సండే అయినా, 2 జూలై 2016 సండే అయినా 2 జూలై 2017 ఏ రోజు అవుతుంది? ఓకేనా. సో ఒకసారి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మంత్ అనేది, ఐ మీన్ డేట్ అనేది రెండు కూడా సేమ్ మంత్లో ఉన్నాయి, సేమ్ డేట్లో ఉన్నాయి. ఇయర్లో మాత్రమే తేడా ఉంది.
సో కాబట్టి ఇలాంటి మోడల్స్ అన్నింటినీ ఓకేనా, ఎలాంటి మోడల్స్ ఇయర్లో మాత్రమే డిఫరెన్స్ ఉన్న మోడల్స్ అన్నింటినీ కూడా ఒకసారి షార్ట్ కట్లో చూద్దాం. అది చూడండి ఒకసారి. ఫస్ట్ మోడల్ని ఐడెంటిఫై చేయడం రావాలి. ఈ మోడల్ ఎందులో ఉంది? సో డేట్ సేమ్ ఉంది, మంత్ సేమ్ ఉంది, ఇయర్లో మాత్రమే తేడా ఉంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా చేయాలి? రైట్, చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఇయర్ గ్యాప్ తీసుకోవాలి. మరి చూడండి ఒకసారి, 2016 to 2017 ఇయర్ గ్యాప్ ఎంత ఉంది అక్కడ? ఐ మీన్ ఎంత ఇంక్రీజ్ అయింది? 2016 to 17 ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1 ఇంక్రీజ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఇచ్చిన ఇయర్స్ ఉన్నాయో ఆ ఇయర్స్ మధ్యలో ఏమన్నా లీప్ ఇయర్స్ ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఐ మీన్ 2016 to అప్ టు 2017 వరకు ఏమన్నా లీప్ ఇయర్స్ ఉన్నాయో ఆ లీప్ ఇయర్స్ని తీసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఇయర్ గ్యాప్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏం తీసుకుంటావు? ఆ ఇయర్ గ్యాప్ మధ్యలో ఏమైనా లీప్ ఇయర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. మరి చూడండి, ఆల్రెడీ ఇంతమందికే చెప్పినాం లీప్ ఇయర్ అంటే ఏంటిది. లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. అంటే 2016ని లాస్ట్ 2 నెంబర్ 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కదా. అంటే 2016 అనేది లీప్ ఇయరే కదా. సో అంటే ఓవరాల్గా ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చినాయి అంటే 1 లీప్ ఇయర్ వచ్చింది. 2016 నుంచి వెళ్ళి 2017 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ కౌంట్ అయినాయి అంటే 1 లీప్ ఇయర్ కౌంట్ అయింది. రైట్, జాగ్రత్తగా వినండి. మరి 2016 అనేది ఒక లీప్ ఇయర్ వచ్చింది మనకు. మరి ఆ ఒక లీప్ ఇయర్ అనేది యాడ్ చేద్దామా వద్దా? ఓకేనా. ఒక లీప్ ఇయర్ అనేది యాడ్ చేద్దామా వద్దా అనేది అక్కడ ఇచ్చిన డేట్ పై ఆధారపడి ఉంటుంది. ఐ మీన్ అక్కడ ఇచ్చిన మంత్ పై ఆధారపడి ఉంటుంది. రైట్, చూడండి 2016 అనేది లీప్ ఇయరే, బట్ మంత్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే